బనకచెర్లపై ఏపీని చర్చలకు పిలుస్తాం. దీనిపై 23న జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటాం. మేం వివాదాలను కోరుకోం, తెలంగాణ హక్కులను వదులుకోం. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి. ఇక బనకచెర్లపై ఏపీ సీఎం చంద్రబాబు తీరు సరికాదు, అవసరమైతే మేమే చంద్రబాబుని పిలిచి మాట్లాడతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు. కాబట్టి రైట్, పిలిపించండి, మీరు కేబినెట్ లో నిర్ణయం తీసుకోండి, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడండి, బనకచెర్లని అడ్డుకోండి, బనకచెర్లని ఆపేసే దిశగా ప్రయత్నం చేయండి. తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ బిడ్డల కోసం, తెలంగాణ గడ్డ కోసం మరి మీరు ప్రయత్నం చేయండి. చంద్రబాబుని ఆపాలి. ఏమంటుందంటే సర్వత్రా విమర్శలు ఏమొస్తా ఉన్నాయంటే, గురువుకి చెప్పగలుగుతాడా, చంద్రబాబు నాయుడు గారిని ఆపగలుగుతాడా, ఆయన ఏది చెప్తే ఇక్కడ ఈయన ఇది తింటాడు కానీ అనేటటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ ఇప్పుడు ఏదైతే ఇక్కడ కనపడతా ఉందో క్లియర్ గా చంద్రబాబు బనకచెర్లపై ఏపీ సీఎం చంద్రబాబు తీరు సరికాదు, ముందు మాకు చెప్పాల్సింది పోయి కేంద్రం చుట్టూ చిరుగుడేందని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో బాజప్తా మీరు చర్చలకైనా పిలవాలి, చర్చలకు పిలవండి, కూర్చోబెట్టి మాట్లాడి బనకచెర్లని అడ్డుకునేటటువంటి ప్రయత్నం తెలంగాణ ముఖ్యమంత్రి చేయాలి.